తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర సీనియర్ నేతల ప్రాధాన్యం లేకుండా అన్నీ తానే చక్కబెట్టాలనుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా తానొక్కరే ప్రయత్నిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది తెలంగాణ కాంగ్రెస్లో కొత్త చర్చకు కారణమవుతోంది. పార్టీలో తన ప్రాధాన్యతను పెంచుకోవడానికి రేవంత్ ఇలా చేస్తున్నారని, ఉమ్మడి నాయకత్వానికి ఆయన అంగీకరించడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. ఇది పార్టీలో రేవంత్ పై అసంతృప్తి పెరగడానికి కారణమవుతోంది. ఫలితాలు తేడా వస్తే రేవంత్ పై హైకమాండ్కు నమ్మకం సడలడమే కాదు, ప్రత్యర్థులకు బలం పెరుగుతుంది. తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు పవర్ఫుల్ లీడర్ ఎవరంటే సహజంగా రేవంత్ రెడ్డి పేరు చెబుతారు. ఎందుకంటే రాష్ట్రంలో ఆయన సీఎంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్లో ఎంత పవర్ఫుల్ అంటే కొలమానం హైకమాండ్ వద్ద ఉన్న పట్టును బట్టే ఉంటుంది. తాను అనుకున్నది చేయగలిగే రేంజ్లో హైకమాండ్ వద్ద రేవంత్ పలుకుబడి పెంచుకుంటే ఆయన్ను మించిన లీడర్ తెలంగాణలో లేనట్లే. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిపై హైకమాండ్ ఇంతలా నమ్మకం పెట్టుకునేది. ఇప్పుడు ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి హైకమాండ్ వద్ద పవర్ఫుల్గా మారారు. ఈ నమ్మకాన్ని రేవంత్ వన్ మ్యాన్ షోగా మార్చుకుని రిస్క్లోకి నెట్టుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడిగా ఎన్నికల కార్యాచరణ రూపొందించలేదు. సొంతంగా ప్రాంతీయ పార్టీ నేత మాదిరిగా నేతలకు, పార్టీ శ్రేణులకు నియోజకవర్గాల వారీగా దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్ష చేస్తున్నారు. నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతూ అందరి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు స్థానాల నేతలతో చర్చించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులను, ఇతర ముఖ్య నేతలను కూడా ఆహ్వానించి అందరినీ సమన్వయం చేస్తున్నారు. పార్లమెంటు పరిధిలోని 7 స్థానాలకు బాధ్యులను ఎంపిక చేయడంతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా, సీఎంగా 2 బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుతో కలిసి వ్యవహారాలు చక్కబెడుతున్నారు. సీనియర్ నేతలకు అత్యంత ముఖ్య విషయాలు కూడా తెలియనీయడం లేదు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, అభ్యర్థులపై సర్వేల ఆధారంగా వ్యూహరచన చేస్తున్నారు. వీటితో పాటు ఇంటెలిజెన్స్ నుంచి ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలాలు, బలహీనతలపై స్పష్టమైన నివేదిక తెప్పించుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రచారం, అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు అధిష్టాన పెద్దలకు సమాచారం ఇస్తూ వారి సలహాలు, సూచనలు అమలు చేస్తున్నారు. 14 సీట్లకు తగ్గకుండా గెలిపించి అధిష్టానం దగ్గర తన పలుకుబడి పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఇతర పార్టీల వారికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల నియామకాల తర్వాత క్రమంగా పార్టీలో అసంతృప్తి పెరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన వ్యూహం అమలు చేస్తున్నారు. 4 నెలల్లో అమలు చేసిన గ్యారంటీలను చూసి ఓటేయాలని, తన పాలనే రెఫరెండం అని అంటున్నారు. ఓటింగ్ రాష్ట్ర స్థాయి అంశాలపై జరిగేలా చూడడంలో సక్సెస్ అయ్యారు. తన పాలనను చూసి ఓటేయమనడం ఇందులో వ్యూహమే. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చే రాష్ట్రం తెలంగాణనే అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఆ క్రెడిట్ను రేవంత్ తన ఖాతాలో వేసుకోవడానికి చేయాల్సినవన్నీ చేస్తున్నారు. ఫలితాలు తేడా వస్తే ఆ ప్రభావం కూడా రేవంత్ రెడ్డి మీదనే పడుతుంది. రేవంత్ మరింత బలపడకూడదన్న ఉద్దేశంతో సీనియర్లు లోపాయికారీ రాజకీయాలు చేసే అవకాశం ఉంది. ఫలితాలు తేడా వస్తే ఆయనపై ఫిర్యాదులు పెరుగుతాయి. సీనియర్లు బలం పుంజుకుంటారు. అందరినీ కలుపుకుని వెళ్తే రేవంత్కు సమస్యలు తగ్గే అవకాశం ఉంది. కానీ రేవంత్ భిన్నమైన మార్గంలో వెళ్తున్నారని కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.